ప్రపంచం బద్దలైపోతుందో లేకపోతే భూకంపం అవుతుందో అది ఎంత డేంజర్గా ఆ పుట్టిన శిశువుకి రేడియేషన్ ఎఫెక్ట్ జరుగుతుందంటే హెవీ డేంజరస్గా ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే ఆమె డెలివరీకి వెళ్తుంది హాస్పిటల్కి, ఇంకా వాళ్ళ ఇంటికే రావడం, వీడి ఇంట్లో ఏసీ ఫిట్ చేస్తారు. ఎందుకంటే నా బిడ్డ సుఖంగా చల్లగా ఉండాలి, చల్లగా ఉంటుంది. దాంతోపాటు రేడియేషన్ కూడా గట్టిగా వస్తుంది. ఎంత రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుందంటే రేడియేషన్ అనేది మొబైల్స్ కానీ లేకపోతే ఓన్లీ వైఫైకే రేడియేషన్ వస్తుంది అనుకొని భ్రమపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఈవెన్ మీ ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్రీజర్, ఫ్యాన్, ఎల్ఈడి బల్బ్స్, ఇవి కూడా మీకు రేడియేషన్ వస్తూ ఉంటుంది. దానివల్ల హ్యూమన్ ఎలాంటి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుందంటే, ఇక కరోనా టైంలో అయితే చిన్నపిల్లలకి ఆన్లైన్ క్లాసులు ఎప్పుడైతే ఈ ఆన్లైన్ క్లాసులకి మనం అలవాటు చేసినామో వాళ్ళకి ట్యాబ్లు కానీ ల్యాప్టాప్లు కానీ కొనిచ్చారు. ఈ ట్యాబ్లు ల్యాప్టాప్స్ కొనిచ్చినప్పుడు ఎందుకంటే మనం ఆ టైంలోనే అప్పటి వరకు ఓన్లీ మనము మొబైల్ నెట్వర్క్ మీదనే ఆధారపడేవాళ్ళం, మన మొబైల్ నుంచి వచ్చే ఇంటర్నెట్ మీదనే ఆధారపడేవాళ్ళం. బట్ ఎప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్కి వచ్చినామో అప్పటి నుంచి మన ఇంట్లోకి ఈ యొక్క డివైస్ వచ్చింది, వైఫై. ఎందుకంటే పిల్లలకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి, ఫాస్ట్గా కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ వైఫై ఇంట్లోకి వచ్చింది కరోనా టైం నుంచి. ఈ ఆన్లైన్లో పిల్లలు ఏం నేర్చుకున్నారో తెలియదు, కానీ వాళ్ళకి వచ్చిన మైగ్రేన్ అండ్ హెడేక్స్ అండ్ వేరే వేరే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రేడియేషన్ మన మొబైల్ నుంచి వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ కంటే వైఫై ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. మొబైల్ నుంచి వచ్చేది 800 మెగాహెర్ట్జ్ ఉంటే వైఫై నుంచి వచ్చేది 2.4 గిగాహెర్ట్జ్ ఉంటుంది. అంటే 3 times మొబైల్ రేడియేషన్ కంటే వైఫై రేడియేషన్ ఎక్కువ ఉంటుంది.